కిషనార్తి ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే జబర్దస్తున్నా. ఇలా ముచ్చట్లయితే షురు చేద్దాం పాండ్రి. భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉన్నాడు కదా, ఆయన బయోపిక్ ని తీస్తారంట నుల్లా. ఇక బయోపిక్ అంటే నిజంగా ఓ రేంజ్ లో ఉంటది. ఇక అందులో ఎవరైతే మంచిగా ఉంటదని మస్తుగా ఆలోచించిండు డైరెక్టర్ ఓం రావుతు. అబ్దుల్ కలాం పాత్రలో హీరో ధనేష్ కంటే గొప్పగా ఎవ్వరు నటించారు, ఆ పాత్రలో ఎవ్వరు మంచిగా చేస్తారు అనేది బాగా ఆలోచించి ధనుష్ పేరును అనుకున్నాడంట. ఆయన మంచి నటుడు కదా ధనుష్, ఇక ఆయన గురించి మంచిగానే గొప్పగా చెప్పుకొచ్చిండాయే. ఇక పాత్ర కోసం ఆయన అడిగిండంట. అడిగే వరకు వెంటనే ఒప్పుకున్నాడంట. ఇక డైరెక్టర్ మస్తు సంతోషపడ్డాడంట నుల్లా. అయితే అబ్దుల్ కలాం జీవితంలో ఏ భాగాన్ని చేర్చాలో తీయాలో ఎంచుకోవడం పెద్ద సవాలని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చిండు. ఇక ఆయన సినిమా అంటే నిజంగా ఇక మంచిగా ఉంటది కానుల్లా. నందమూరి బాలకృష్ణ మంచి మనసున్న మనిషి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణలో గత కొద్ది రోజులుగా మస్తుగా వానలు కురవబట్టే ఎంత తక్లీఫ్ అవుతుంది, మస్తు మంది ఇబ్బంది పడ్డారు. ఇక వర్షాల దాటికి జీవిడిచిన రైతులకు బాలయ్య బాబు అండగా నిలిచిండంట నుల్లా. వామ్మో, ఇక గొప్ప మనిషి అని చెప్పుకోవచ్చు కదా. ఇక నష్టపోయిన రైతులకైతే 50 లక్షల ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిస్తాడంట. ఇక ఆ ముచ్చటైతే నా దాకా వచ్చింది, అది మీ దాకా చెప్తున్నా. ఈ దునియాలో నిజంగా అన్నదానం అవయవదానం చాలా గొప్పదుల్లా. అల్లు అరవింద్ తల్లి మెగాస్టార్ చిరంజీవి అత్తగారు ఉన్నారు కదా, ఇక కనకరత్నమ్మ, ఇక జీవిడిచిన సంగతి అందరికి ఎరికేనాయే. ఇక మొన్న జీవిడిచినాక వాళ్ళ ఇంట్లో మస్తు మంది బాధపడ్డరులా, ఇక అందరికి ఎరికేనాయే. అయితే ఆమె ఆర్గన్ డొనేట్ చేయాలన్న సంగతి అయితే చిరంజీవికి గుర్తుకొచ్చిందంట. ఇక వెంటనే అల్లు అరవింద్ కు ఫోన్ చేసిండంట. ఇక అప్పుడు ఆయనే అదే బెంగళూరులో ఉన్నాడంట. అయితే కనకరత్నమ్మ ఆర్గన్ డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బతుకున్నప్పుడు చెప్పిందంట. ఇక ముచ్చట గుర్తుకొచ్చి ఇక ఇప్పుడు జీవించినాక ఎట్లాగో ఈ పని చేద్దాము, మంచి పనే కదా అని అనుకొని మాట్లాడుకురంట. ఇక ఆమె కళ్ళని డొనేట్ చేసిందంట నుల్లా. ఇక మంచి విషయమే కదా. రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న సంగతి అందరికీ ఎరికేనాయే. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అయింది. ఇంట్లో KGF లో చేసిన యశ్ రావణుడిగా చేస్తున్నాడంట. ఇక గది కూడా సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అయిందిలా. రామాయణం మీద మస్తుగానే అందరు హోప్స్ పెట్టుకున్నారు. సాయి పల్లవి సినిమా అంటే ఇక మస్తుగా చూడనోళ్ళు ఉంటారు కదా. ఇక ఈ మూవీలా మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తారంట నుల్లా. ఫస్ట్ పార్ట్ ఏమో జటాయి శ్రీరాముడికి సీత జడ గురించి చెప్పే విషయాలు సన్నివేశాలు మొత్తం ఫస్ట్ పార్ట్ లా తీస్తారంట. ఇక అటెన్క దీన్ని జాగ తీసుకుంటూ రెండో పార్ట్ ఉంటదంట. ఇక నిజంగా మంచిగానే ఉంటదని చెప్పొచ్చు. ఇక దీంట్లో అయితే దాంట్లో వాయిస్ ఓవర్ ఉంటది కదా, వాయిస్ ఓవర్ అయితే అమితాబ్ బచ్చన్ ఇస్తుండంట నుల్లా. ఇక ఈ ముచ్చట మీదాకా చెప్తున్నా. ఇక సినిమా కోసం వెయిట్ చేసేటోళ్ళు వెయిట్ చేయుర్రి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్ చరణ్. ఎందుకంటే చెర్రీ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ మొత్తం మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందంట. గా విషయం అందరికి తెలిసేనాయే. ఇక అక్కడ ఈ క్రమంలోనే గా సీఎం పర్యటించిండంట. ఇక పర్యటించిన ప్రాంతాలల్లో గా షూటింగ్లు జరిగే వరకు గడ రామ్ చరణ్ ని కలిసిండంట. ఇక వీళ్ళిద్దరు కలిసి అటు సినిమా విషయాలు ఇటు రాజకీయ విషయాలు మంచిగానే మాట్లాడుకుర్రంట నుల్లా. ఇక కాసేపు మంచిగానే వాళ్ళకి సాగిందని చెప్పచ్చు. ఇక పెద్ద సినిమా షూటింగ్ గడ అవుతుంది కదా. హీరోయిన్ జాన్వీ కపూర్ నిజంగా మంచి మాట అన్నదుల్లా. ఇక అది చెప్తే పరేషన్ అవుతారు. ఆమె 3 పిల్లల్ని అంటదంట. ఇక ఎందుకంటే అసలు 3 పిల్లలతోని నిజంగా అందులో 2 కొట్లాడితే ఆ 2 కొట్లాడిన వాళ్ళ దాంట్లో ఒక్కళ్ళు ఉంటారు కదా, ఆ ఒక్కళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని చూస్తదంట. అట్లా కాలక్రమేణా వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకొని 3 అండర్స్టాండింగ్ తోని మంచిగా ఉంటారు అని చెప్పుకొచ్చింది. ఇక ముచ్చట ఏడే చెప్పిందంటే పరం సుందరి సినిమా ఉంది కదా, దానికి ప్రమోషన్ కోసము ఆ మేడ స్పందించిందంట గీ తీరు. ఇక నిజంగా 3 పిల్లలంటే నిజంగా ఆమెకి ఏందుల్లా ఇక మంచిగానే ఇక ఒక్కరిని పెళ్లి చేసుకొని 3 కనమని చెప్తురు. నెట్టింట్లా మస్తు వైరల్ చేస్తురులా. 3 ఆడబిడ్డలు పుడతారా 3 మగ పిల్లలు పుడతారా అని ఒకటే తీరు కామెంట్లు పెట్టాటిరు. అయినా 3లో ఒక్కరంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ ముచ్చట మస్తు వైరల్ అవుతుందిలా. ఇవి నువ్వు ఇలాంటి ముచ్చట్లు. మళ్ళీ ముచ్చట్లతోని మళ్ళీ మీ ముందుకు వస్తుంది మంగమ్మ. ఉంటా, పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.